నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రోజు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు రేషన్ రైస్ అయితే తీసుకొచ్చానండి. 20 డేస్ పట్టింది. అసలు 3 months ఒకేసారి ఇవ్వడం వల్ల ఆ లైన్ అని క్యూ అని డైలీ వెళ్ళినా అస్సలైతే వీలవ్వట్లేదు. అక్కడ డీలర్స్ కూడా చాలా ప్రాబ్లమే అవుతుంది అనుకోండి. ఇంకా లైన్లో నిల్చున్నంతసేపు ఎవరికి తెలిసింది వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని డౌట్స్ అండి. ఏదైనా మనకి కొంచెం సింపుల్గా ఈజీగా వస్తే దాని గురించి సంతోషపడడం కంటే ఎక్కువ క్వశ్చన్ చేస్తాం కదా, అదే మనిషి యొక్క నైజం. సో ఈరోజైతే నేను ఈ రైస్ని ఎలా వండుతున్నాను, మేము తింటున్నామా లేదా, ఇదంతా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అసలు వండితే కూడా ఎలా ఉంది అనేది మీకైతే క్లారిటీగా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ రైస్ అయితే ఇప్పుడు 3 monthsకి ఇచ్చే రైస్ అండి. అంతకుముందు స్టార్టింగ్ మంత్ ఇచ్చిన రైస్తో కంపేర్ చేస్తే ఇవైతే ఖచ్చితంగా పాత రైసే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బియ్యంలో మొత్తం సగానికి సగం నూకలే ఉన్నాయి, బియ్యం అంత బాగాలేవు అని అంటున్నారండి. కానీ అలా అయితే లేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మామూలుగా మనం వడ్లు పట్టిస్తే ఎలా అక్కడొకటి ఇక్కడొకటి విరిగిన రైస్ వస్తాయో అలాగే తప్పితే అసలు నూకలు సగానికి సగం ఉన్నదనేది అయితే నిజమైతే కాదండి. నేను ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి తీసుకొస్తున్నాను. నాకు అప్పుడు కూడా మంచి రైసే వచ్చినాయి. ఇప్పుడు కూడా ఒకసారి మీరు చూడండి, ఎక్కువగా అయితే ఏమీ నూకలు లేవండి. అండ్ అలాగే ఈ రైస్ దీంట్లో కొంచెం ప్లాస్టిక్ రైస్ కలుస్తున్నాయి. అందుకే అవి తినకూడదు, హెల్త్కి అంత మంచిది కాదండి. ఎందుకు వచ్చిన బాధ, ఇవి అమ్మినా సరే వచ్చే పైసలతో మనకి మళ్ళీ బియ్యం వస్తాయి కదా అలా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ రైస్ ఉంటాయో ఉండవో నాకైతే తెలియదు, కానీ ఇవి ఇందులో కనిపించే ఈ ఏవైతే వైట్గా ఉన్నాయో వాటర్లో నానబెట్టినప్పుడు కొన్ని, ఎక్కువ కాదు, కొన్ని గింజలు ఏంటంటే పైకి వచ్చేయడం లేదంటే కొంచెం ఉబ్బినట్టు అవ్వడం అదైతే జరుగుతుందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. అండ్ అలాగే ఈ రైస్లో వచ్చేసి చాలా పురుగులు ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ నేనైతే డైరెక్ట్గా మీ ముందే ఇప్పుడు డైరెక్ట్ గిన్నెలో వేసానండి. అసలు చెరగను కూడా లేదు. అసలు పురుగులు అయితే పోయినసారితో కంపేర్ చేస్తే ఈసారి రైస్లో అసలు 1-2 కూడా నాకైతే కనిపించలేదండి. ఇప్పుడు చూడండి, ఒకసారి వాష్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నార్మల్ బియ్యంతో పాటే ఇలా వైటిష్గా ఉండి కొంచెం ఉబ్బినట్టుగా ఆల్రెడీ కొంచెం నానబెట్టి ఎండబెట్టిన బియ్యం ఎలా ఉంటాయో అలా కనిపిస్తాయండి. ఇవి మీరు ఒకసారి నమిలి చూస్తే డైరెక్ట్ పిండి కాకుండా సగ్గు బియ్యం లాగా కొంచెం కొంచెంగా కరుగుతున్నట్టుగా ఆ తర్వాత కలిసిపోతాయి. పళ్ళకి కూడా కొంచెం అతుక్కున్నట్టు ఉంటాయి. అయితే ఈ బియ్యమే ప్లాస్టిక్ బియ్యం, ఇవి తినకూడదు, ఇవి మన హెల్త్ పాడు చేస్తాయని తెలియక కొంతమంది, అవగాహన లేక కూడా అంటున్నారండి. కానీ డీలర్ వాళ్ళు చెప్పినా కూడా కొంతమంది నమ్మట్లేదు. సో ఇదేంటంటే ఫార్టిఫైడ్ రైస్ అంటే కొంచెం ప్రోటీన్స్ కానీ మినరల్స్ అవన్నీ కలిపి ఉన్న రైస్ని మనకిచ్చే రేషన్ రైస్లోనే కొంచెం క్వాంటిటీలో మిక్స్ చేస్తారన్నట్టు. ఇవి తినడం వల్ల హెల్త్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఇంకా హెల్త్కి మంచిదేనండి. ప్రోటీన్స్ అవన్నీ అందుతాయి, ఎవరైనా తినొచ్చు ఇవి. సో వీటి వల్ల అయితే భయం లేదు. నిజానికి ప్లాస్టిక్ రైస్ ఉంటాయో ఉండవో కూడా మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, ఇవి వాటర్లో తేలడం కానీ కొంచెం నార్మల్ రైస్ కంటే బరువు తక్కువగా ఉండడం వల్ల అలా వాటర్తో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు తెలియాలని నేనైతే డైరెక్ట్ వంపేశాను. కానీ డైలీ అయితే వాటిని పోకుండా చెయ్యి అడ్డు పెట్టే వంపేస్తానండి. ఇంతకుముందు స్టార్టింగ్ మంత్ ఇచ్చిన అయితే కొంచెం కొత్త బియ్యం డైరెక్ట్ వండితే మాత్రం మెత్తగా అయింది. కాకపోతే దాంట్లో మనం కొంచెం ఎసరు పెట్టి వండి ఆయిల్ యాడ్ చేస్తే నార్మల్గా అయింది. కానీ ఇప్పుడైతే అంత అవసరం లేదండి. డైరెక్ట్ నేనైతే ఇలా కడిగేసి పెట్టేశాను, మీకు తెలుస్తుంది ఇప్పుడు. సో కొంచెం ఎసరు అనేది ఎక్కువ పెట్టేసుకుంటాము. ఇంకా దీని గంజి కూడా చాలా చిక్కగా వంపేటప్పుడు త్వరగా అన్నంలో మొత్తానికి కలిసిపోయి మెత్తగా అయిపోవడం అలా అయితే అసలు జరగట్లేదండి. మనం లైక్ బాస్మతి రైస్ అయితే ఎలా తేలికగా ఉంటుందో గంజి అలాగే వస్తుంది దీనికి. సో ఆ విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ గంజి వంపి తినడం వల్ల కొంచెం షుగర్ లెవెల్ అనేవి ఈ రైస్లో తగ్గుతాయి. కాబట్టి ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు తినడానికి కూడా అంత ప్రాబ్లం అయితే ఉండదు, వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఈ అన్నము నార్మల్గా మనం బయట కొనుక్కొచ్చి వండే రైస్తో కంపేర్ చేస్తే చాలా గట్టిగా అయిపోతుంది, బిగుసుకుపోతుంది. మార్నింగ్ వండి ఆఫ్టర్నూన్ తింటే అసలు రబ్బర్ లాగా అనిపిస్తుంది అంటున్నారండి. కానీ అలా అయితే నాకైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అండ్ ఈరోజు తెచ్చిన రైస్ కూడా మీకు చూపిస్తున్నాను నేను. ఈరోజు నైట్ వండి
రేపు మార్నింగ్ ఉంచినా కూడా ఆ అన్నం ఎక్కడ ఈవెన్ సమ్మర్ టైంలో కూడా అసలు పాడవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మనం కొన్న రైస్ అనుకోండి 3-4 అవర్స్ తర్వాత మార్నింగ్ వండి ఆఫ్టర్నూన్ లంచ్ టైంకల్లా కొంచెం ఒకలాంటి వెట్నెస్ స్వెట్టీ లాగా వాటర్ డ్రాప్స్ అలా ఉంటాయి అడుగున. ఈ రైస్కి అయితే అలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ఇది పాడవ్వట్లేదు. ఎర్లీ మార్నింగ్కి మనం చూసినా లేదంటే మార్నింగ్ది నైట్ చూసినా కూడా అన్నం అయితే అసలు పాడవ్వడమే లేదు. ఇంకొకటి ఇందులో మనం ఉంచేటప్పుడు కూడా 90% రైస్ కుక్ అయిన తర్వాత ఉంచినా కూడా మెత్తగా అయితే అవ్వట్లేదు. మంచిగా మనకి ఎంత కావాలంటే అంతవరకు కుక్ చేసుకొని ఉంచవచ్చు. మరి ముందే వంపేసి పలుకుగా ఉంటేనే బాగుంటుంది రైస్ అనేది కూడా అసలు అట్లా ఏం లేదండి. జస్ట్ నేనైతే ఇప్పుడు ఒక డ్రాప్ కూడా లేకుండా మొత్తం అంతా గంజి వంపేసి ఇంకా ఇలా ఒకసారి రైస్ అంతా సెట్ చేసుకొని 3-4 మినిట్స్ సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా పట్టదు ఇంక ఈ రైస్ గుంజుకోవడానికి. మీకు చూపిస్తాను. నేనైతే ఇంతకుముందు తెచ్చిన రైస్తోని పులిహోర కూడా చేశాను. నాకైతే మంచిగానే అనిపించింది. నిజానికి మా ఇంట్లో కొనుక్కొచ్చిన బియ్యం ఇంకా ఉన్నా కూడా నేనైతే అవి వాడట్లేదు ప్రజెంట్ అయితే. ఇంకా ఇవే వాడేస్తున్నాను మొత్తానికైతే. ఇది కాసేపు గుంజేలోపు చూద్దాము. ఇక్కడ చూడండి 2 టైప్స్ ఆఫ్ రైస్ అయితే పెట్టిన నేను ఇక్కడ. ఒకటి వచ్చేసి మనం బయట తీసుకొచ్చిన రైసు, ఇంకొకటి రేషన్ రైస్ అండి. ఈ షాప్లో తీసుకొచ్చిన రైస్ ఏంటంటే మనం టచ్ చేయగానే చాలా సాఫ్ట్గా స్మూత్గా కొంచెం ఒక లేయర్ ఆఫ్ థిక్నెస్ తగ్గినట్టుగా పల్చగా అనిపిస్తుంది. కలర్ కూడా కొంచెం ఇలా ఎల్లో షేడ్లో కనిపిస్తుంది. ఇవి వచ్చేసి రేషన్ రైస్. వీటికి ఏంటంటే పట్టుకోగానే రఫ్గా అనిపిస్తుంది. అంటే ఇవి ఎక్కువ సార్లు పాలిష్ చేయకపోవడం వల్ల ఈ షైనింగ్ అనేది లేదు. జస్ట్ నార్మల్గా కనిపిస్తున్నాయి రైస్. ఇలా అన్పాలిష్డ్ తక్కువ పాలిష్ చేసిన రైస్ తినడమే మనకు మంచిదండి. యాక్చువల్గా రైబోఫ్లావిన్ రైస్ నుంచే వస్తుంది కాబట్టి ఇలా పాలిష్ తక్కువ ఉన్న రైస్ తింటేనే మనకి ఆ విటమిన్ కూడా అందుతుంది. ఇంకొకటి మీరు కంపేర్ చేసుకుంటే ఈ రైస్తో కంపేర్ చేసుకొని ఎప్పుడైనా వండి చూడండి. మీకు టేస్ట్లో కానీ స్మెల్ కానీ ఏది లేదు అసలు. మీరు ఒకసారి తింటే ఇంకా నార్మల్గా తినేస్తారండి. ఒకవేళ ఇష్టం లేదన్న వాళ్ళు ఓకే, బట్ తినే వాళ్ళకు కూడా లేనిపోని డౌట్స్ అన్నీ చెప్పేసి మనకి ఎవరో చెప్పింది విని అది స్ప్రెడ్ చేయకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చితే తినండి, నచ్చకపోతే అది ఇంకా వేరే వాళ్ళకి మాత్రం తెలిసి తెలియంది చెప్పకపోవడం అయితే మంచిది. కంప్లీట్గా ఈ రేషన్ రైస్ మీదనే డిపెండ్ అయిన వాళ్ళు లేనిపోని అనుమానాలు పెట్టుకునే కంటే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుందండి. నాకైతే పర్సనల్గా అయితే చాలా నచ్చింది. సో నేనైతే ట్రస్ట్ చేస్తున్నాను అండ్ నేనైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నా కూడా అండి. నాకైతే చాలా హెల్ప్ అనిపిస్తుంది. ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారో కానీ చాలామందికి హెల్ప్ఫుల్గానే ఉండింది. ఇంక ఇప్పుడైతే నేను రైస్ బాక్స్ కట్టడానికి అయితే చూపిస్తున్నాను చూడండి. అడుగు నుంచి తీస్తున్న రైసు మీకు ఎక్కడైనా ముద్ద కట్టడం కానీ లేదంటే రైస్ అంతా బిగుసుకుపోయినట్లు అట్లా అవ్వడం కానీ అయితే ఏమీ లేదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరో చెప్పింది వినడం కంటే మీరు ఒకసారి ట్రై చేసి అప్పుడు నచ్చకపోతే డెసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు. కానీ పర్సనల్గా అయితే ఇప్పుడు ఇచ్చే రేషన్ రైస్ అయితే చాలా బాగున్నాయండి. ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఒకసారి చూడండి. రేషన్ రైస్కి పాతగా మనకి ఇచ్చే వాటికి ఉన్న వాసన కూడా ఈ రైస్కి అయితే అసలు లేదండి. మెయిన్గా అదే. మనకు నిజంగా బాగలేకపోతే అడ్జస్ట్ అవ్వడమో లేదంటే డైజెషన్ ప్రాబ్లం ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయంటే ఆలోచించవచ్చు. బట్ అసలు అవన్నీ ఇష్యూసే లేవు. జస్ట్ నార్మల్గా మనం ఇంతకుముందు ఎలా తిన్నామో అలాగే ఉన్నప్పుడు ఇంకా మనకు ఒక బర్డెన్ అయితే తగ్గించినట్టే ఈ పరంగా చూస్తే రైస్ అయితే నాకైతే చాలా పర్సనల్గా నచ్చింది. సో మీరేమనుకుంటున్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఇవి 3 months ఒకేసారి కాబట్టి ఇంకా స్టోర్ ఉన్నాయనుకోండి, నాకు తెలిసి మనం ఇంకా ఎసరు పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కూడా వండేయచ్చు కుక్కర్లో. కాకపోతే ఇప్పుడు కుక్కర్లో మాత్రం వండకండి, మెత్తగా అయిపోతుంది రైసు, అదొకటి. ఇంకా అంతే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా షేర్ చేసుకోండి. ఇదైతే కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే అండి నేను షేర్ చేసింది. సో ఈరోజు ఇంకా నేను వంపేసిన గంజి కూడా నేనైతే పడేయట్లేదండి. సో నా హెయిర్కి కానీ లేదు అంటే ఫేస్కి ఏమన్నా అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తున్నాను. లేదు అంటే ఎక్కువగా ఇంతకుముందు అయితే ఎప్పుడో ఒకసారి పెట్టేదాన్ని బెడ్షీట్స్కి అలా గంజి. ఇప్పుడైతే ఎప్పుడు బెడ్షీట్స్ 3 days 4 daysకి వాష్ చేసినప్పుడల్లా గంజి పెట్టేస్తున్నాను. ఈ గంజి కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది. బట్టలు కూడా బెడ్షీట్స్ కూడా మంచిగా అనిపిస్తున్నాయి నాకు. ఎప్పుడైనా నాకు అవసరం లేదంటే ఇంకా మా పైన ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తా. నేనైతే అది కూడా వేస్ట్ చేయట్లేదు. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో టైంపాస్కి కూడా మీరు అన్నం వండగానే వేడివేడిగా తాగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.